మనకు కొద్దిసేపు ఏదైనా దుర్వాసన వస్తేనే తట్టుకోలేం. ఆ వాసన తట్టుకోలేక నానా ఇబ్బందులకు గురవుతాం. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్ళు దుర్వాసనతో నరకయాతన అనిపిస్తున్నారు. కుళ్ళిన కబేరాలు, చెత్త చెదారంలో వచ్చే దుర్గంధ వాసనతో అనునిత్యం యుద్ధం చేస్తున్నారు. విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. చెత్త చెదారంతో చిత్తడిగా మారిన చంద్రపల్లి గ్రామంపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. నల్గొండ మున్సిపాలిటీ నుండి నిత్యం ట్రాక్టర్ల ద్వారా చెత్త చెదారంతో పాటు కుళ్ళిన మాంసం కబేరాలను తీసుకొచ్చి చంద్రపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్లో పారబోయడంతో చంద్రపల్లి గ్రామవాసులు దుర్గంధం వాసనతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గత 15 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలోని 48వ వార్డులో సేకరించిన చెత్తను ప్రతిరోజు 50 నుండి 70 ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. చెత్తతో పాటు కుళ్ళిన కబేరాలను తీసుకొచ్చి పడవేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా మంది ఇక్కడ రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ వాటర్ అన్ని తాగే డ్రింకింగ్ వాటర్, ఇది 604 గ్రామాలకు వాటర్ సరఫరా చేస్తారు. ఓ పక్క వాటర్, ఓ పక్క చెత్త డంపింగ్ యార్డ్ పెట్టేసి మొత్తం పొల్యూషన్ జరుగుతుంది. వాటర్ కూడా చర్మ వ్యాధులు కానీ, స్కిన్ కానీ, డెంగ్యూ ఫీవర్స్ కానీ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ గాలి ఎట్టుపోతే ఆ ఊరు చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంది. ఇంతకుముందు కూడా రీసెంట్గా 20 డేస్ బ్యాక్ ఇక్కడ ఈ స్మోక్ వల్ల అతను కాలువలో పడి చనిపోయింది. ఏం తెలియదు, కనపడకుండా ఉండేసరికి. నా పేరు కారింగ్ల యాగిరి, ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్. ఈ చెత్త డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టబట్టి దీంట్లో నుంచి ఇళ్ళ మంటలు పెట్టేసిన తర్వాత ఆ పొగ కమ్ముకొని రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళకి అందరికీ అంతరాయం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి మరి దెబ్బలు తగిలి మరణించడం కూడా జరిగింది. కొన్ని కుక్కలు అయితే రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ కుక్కలు మనుషులు కూడా వెంబడిస్తున్నాయి. ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉండాల్సింది పరిస్థితి ఎక్కడ ఉండాలంటే ఈ డంపింగ్ యార్డ్ ఎక్కడో చివరికి ఉండాలి. కానీ మరి ఊరు మధ్యన ఈ డంపింగ్ యార్డ్ పెట్టుకున్నారు. ఈ ఊరు మధ్యలో పెట్టుకోబట్టి ఇక్కడ ఈ పొగ వల్ల ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి డంపింగ్ యార్డ్లను చివరిగా పెట్టుకుంటే బాగుంటది. కానీ మరి మున్సిపాలిటీ అధికారులు కానీ, మరి జిల్లా అధికారులు కానీ ఎందుకు పట్టించుకుంటారో అర్థం కావట్లేదు. ఈ కుక్కలు కూడా రోడ్డు మీద విపరీతంగా అయిపోయినాయి. కుక్కల మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి, ఇక్కడ యాక్సిడెంట్ కాకుండా తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని, మరి ఉన్నటువంటి అధికారులను, రాజకీయ నాయకులను నేను వేడుకుంటున్నా. దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వేరే కాడికి మార్చాలని నేను కోరుకుంటున్నా. ఒక పక్క చెత్తతో వచ్చే దుర్వాసన, మరో పక్క డంపింగ్ యార్డ్ దగ్గర కుక్కలు చేసే స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల దాడిలో పలువురికి గాయాలు కాగా మరికొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఇక దీనికి తోడు డంపింగ్ యార్డుకు తీసుకువచ్చిన చెత్తను తగలబెట్టడంతో దాని నుండి వచ్చే దట్టమైన పొగ వల్ల స్థానికంగా నివాసం ఉండే ప్రజలు పడే ఇబ్బంది వర్ణించలేమని వాపోతున్నారు. మరోపక్క దట్టమైన పొగ వల్ల వాహనదారులకు దారి కనపడక చాలా సందర్భాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పనుల నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్రానికి వస్తుంటాం. అయితే చందంపల్లి దగ్గర ఉన్న డంపింగ్ యార్డు చాలా వాహనదారులకు చాలా ప్రమాదకరంగా మారింది. ఈ పొగలో ఈ ఎదురుగా వచ్చే బండి అగపోవడం, ఇక పక్కనున్న కాలువలో పడిపోవటం జరుగుతున్నాయి. ఇటువంటివి ఈ పొగ వల్ల కళ్ళు కూడా పాడవటం, ఇక్కడ మొత్తం వివిధ రకాల కుక్కలు అవి చేరి రోడ్డుకు అడ్డంగా రావడం జరుగుతుంది. దీని పక్కన ఉన్న కాలువలో కూడా ఈ పొగ కవపడక కాలువలో పడటం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, మన ప్రజాప్రతినిధులు దీన్ని తగిన శ్రద్ధ తీసుకొని ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తారా, పొగ రాకుండా చేస్తారా అనేది వారు ఆలోచించుకొని చేయాలి. తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. మాది నకరికల్ టౌన్ అండి. నిత్యం మేము నల్గొండకి ఈ రూట్లో మేము ప్రయాణం చేస్తూ ఉంటాము. యాక్చువల్గా ఈ డంపింగ్ యార్డు ఆ రోడ్డు పక్కన ఉన్న కారణంగా విపరీతమైన డస్ట్ కానీ అట్లాగే పొగ విపరీతంగా రావడం జరుగుతుంది. దాని ద్వారా వాహనాలు తోలే వారికి తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. ఆ రోడ్డు కూడా కనిపించని పరిస్థితుల్లో యాక్సిడెంట్ ఇట్లా అయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వం అధికారులు స్పందించి దీన్ని ఇక్కడి నుంచి తరలించడమా లేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని కోరుతున్నాను. డంపింగ్ యార్డ్ల వల్ల ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఒక ఎత్తైతే దాని నుండి వచ్చే వాసన, చెత్తను తగలబెట్టినప్పుడు వచ్చే పొగ వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. డంపింగ్ యార్డ్లకు దగ్గరలో ఉన్న చంద్రపల్లి గ్రామంతో పాటు కాచిరామారం, శేషమ్మగూడెం, ఎస్టీ కాలనీ,
అల్లిగూడెం, పజ్జూరు, చిన్న సురారం గ్రామాలకు పొగ చేరి ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో డంపింగ్ యార్డ్లో విపరీతంగా దోమలు చేరడంతో స్థానిక ప్రజలకు మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు సోకి పలువురు మృతి చెందిన ఘటనలు చాలానే ఉన్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చందనపల్లి గ్రామం గత 15 సంవత్సరాల కింద మాది ఉదయ సముద్రం ముంపు గురైంది. చందనపల్లి గ్రామం దాని తదుపరి ఇక్కడ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ రోడ్డు మీదకి వచ్చిన కాంచి మున్సిపాలిటీకి సంబంధించిన నల్గొండలో ఉన్న చెత్త వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఉదయ సముద్రం పక్కమటి NH 565 పక్కమటి పోయడం జరిగింది. ఈ పోషణ కానుంచి ఇక్కడ ఈ ఎండాకాలం వచ్చేసరికి పొగ రావడం, జంతువులు చనిపోయినా, కుక్కలు చనిపోయినా ఇవన్నీ మొత్తం వేస్టేజ్ నల్గొండల నుంచి కోళ్ళను కోసిన చెత్త చెదారం అన్ని ఆటోలలో తీసుకొచ్చి ఇక్కడ బయటనే పడేయడం, వాటిని తీసుకొని జంతువులు ఆ కుక్కలు షర్లనే గడగడం, మొత్తం షర్లనే ఉండడం జరుగుతుంది. ఈ పొగ కారణంగా పక్కనే AMRP కాలువ, చిన్న కాలువ పక్కనే మన శేషమ్మగూడెం ఇటు రామారం పోయే కాలువలో పొగ కనపడక ఒక వ్యక్తి అల్లబడి దుర్మరణం చెందడం జరిగింది. అట్లనే కుక్కలు అడ్డం రావడం వల్ల యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఇట్లా చాలా సార్లు తదుపరిగా 15 సంవత్సరాలుగా అధికారులకు వినిపిస్తున్నాం. కలెక్టరేట్ ముందర ధర్నా చేసినాం. ఇవన్నీ చేసినాం. 10 సంవత్సరాల కింద కలెక్టరేట్ ముందర ధర్నా చేసినాం. దీన్ని తిరిగి పాలకులు దీన్ని తీసేస్తామని చెప్పారు. పాలకులు మారుతారు కానీ వ్యవస్థలు మారుతున్నాయి కానీ ఈ చెత్త మాత్రం పోవట్లేదు. ఈ పొగ కారణంగా వాహనదారులు ఎటు పోవాలనే పరిస్థితి లేదు. పొగ కమ్ముకోవడం జరుగుతుంది. సాయంత్రం పూట మరీ ఇబ్బందిగా మారింది. ఓ 10 సాయంత్రం 7-8 దాటితే ఇక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా జరిగింది. ఎందువల్లనంటే కుక్కలు ఉండడం, మనుషులను వెంబడించడం, ఆ చీకట్లో కనపడకపోవడం, ఆ చెత్తలలో పడడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దీనివల్ల మలేరియా, డెంగ్యూ బారిన పడి చాలా మంది గ్రామంలో ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. ఈ చెత్త డంపింగ్ ఉండడం వల్ల వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఈ వాటర్ వల్ల అనేక రోగాలకు గురి అవుతారు. ఇక్కడ ఈ ఉదయ సముద్రం గ్రామం ఇక్కడ నుంచి పోయే వాటర్ 655 గ్రామాలకు మంచి త్రాగునీరు అందిస్తుంది. ఈ చెత్త వల్ల అంత కలుషితం అవుతుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ అందరూ స్పందించి ఈ చెత్త డంపింగ్ యార్డ్ని తీసేయాల్సిందిగా మేము కోరుతున్నాం. రోజులు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప డంపింగ్ యార్డ్ను తొలగించే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి తమను ఓటు వేసి గెలిపిస్తే చందనపల్లి గ్రామ శివారులో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను తొలగిస్తామని చెప్పి గెలవగానే దాన్ని ఊసే వెత్తడం లేదని మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న చెత్త డంపింగ్ను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని మంత్రి నెరవేర్చి దుర్వాసన నుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.